అందరికీ నమస్కారం. మీరందరూ వెలుగుల పండుగ దీపావళి సంబరాలకు సిద్ధమవుతున్నారు కదా. పండుగ అంటే ఆనందం, కొత్త దుస్తులు, పిండి వంటలు, బాణాసంచా. కానీ మనం ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ వెనుక దాగి ఉన్న పురాణ కథలేంటి? చీకటిని చీల్చుకుంటూ వెలుగు ప్రసరించడానికి గల కారణాలేంటి అనే విషయాలు ఈరోజు భాగంలో తెలుసుకుందాం. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. ఇది కేవలం ఒకరోజు పండుగ కాదు. మన దేశంలో ముఖ్యంగా దక్షిణాన నరక చతుర్దశిగా, ఉత్తరాన శ్రీరాముడి విజయోత్సవంగా మరియు ప్రధానంగా ఐశ్వర్యానికి ప్రతీకగా లక్ష్మీ పూజగా దీనిని జరుపుకుంటారు. ముందుగా నరకాసురి వధ గురించి తెలుసుకుందాం. దీపావళి పండుగకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటి నరకాసుర వధ. ఇది దుష్ట శక్తిపై దైవత్వం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం భూదేవికి మరియు వరాహస్వామికి అసుర సంధ్యా సమయంలో జన్మించిన వాడే నరకాసురుడు. తల్లి చేతిలో తప్ప వేరెవ్వరి చేతిలో తనకు మరణం ఉండకూడదని వరం పొందిన వరగర్వంతో నరకాసురుడు ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు. దేవతలను, మునులను బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. అతని దుర్మార్గాలను భరించలేక దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. ఆ గోడు ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించారు. రాక్షసుడిని సంహరించడానికి తన ప్రియ సతీమణి సత్యభామను తోడుగా తీసుకువెళ్లారు. ఈ సందర్భంలో నరకాసురుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగే యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అలసిపోయినట్లు నటిస్తారు. ఇది గమనించిన నరకాసురుడు కృష్ణుడిపై శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు కోపంతో, ఉద్రేకంతో రగిలిపోయిన సత్యభామ యుద్ధరంగంలోకి దూకి ఆ రాక్షసుడిని తన చక్రాయుధంతో సంహరిస్తుంది. నరకాసురుడు మరణించే ముందు తన మరణాన్ని లోకమంతా ఒక పండుగలా జరుపుకోవాలని కోరుకుంటాడు. ఈ విధంగా దుర్మార్గమైన నరకాసురుడి పీడ విరగడై ప్రజలందరూ సంతోషంతో చీకటిని పారదోలుతూ దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. నరకాసురుడిని సంహరించిన రోజును నరక చతుర్దశిగా, ఆ మరుసటి రోజును దీపావళిగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. ఇప్పుడు దీపావళి జరుపుకోవడానికి గల మరో ముఖ్యమైన కథ శ్రీరాముడి అయోధ్య ఆగమనం. లంకేశ్వరుడైన రావణాసురుడిని సంహరించి తన భార్య సీతాదేవిని రక్షించుకుని 14 సంవత్సరాల వనవాసాన్ని పూర్తి చేసుకుని శ్రీరాముడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు. తమ ప్రియమైన రాజు తిరిగి రావడం చూసి అయోధ్య ప్రజలు ఆనందానికి అవధులు లేవు. ఆ సంతోషాన్ని, ఉల్లాసాన్ని వ్యక్తం చేయడానికి ఆ పౌర్ణమి రాత్రి చీకటిని తొలగిస్తూ అయోధ్య నగర వీధుల్లో ప్రతి ఇంటి ముందు వేలాది దీపాలను వెలిగించారు. ఆ దీపాల వెలుగులతోనే శ్రీరాముడికి స్వాగతం పలికారు. అందుకే ఈ రోజును అజ్ఞానం అనే చీకటిపై జ్ఞానం అనే వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా రామ విజయోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఇప్పుడు లక్ష్మీ పూజ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ 2 చారిత్రక కథలతో పాటు దీపావళి రోజున మనం తప్పకుండా గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన ఆచారం మహాలక్ష్మి పూజ. దీపావళి రోజున క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవి అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సుకు ఆదిదేవత. దీపం వెలిగించిన చోట దరిద్రం ఉండదని, జ్ఞాన సంపద ఉంటుందని మన పెద్దలు అంటారు. అందుకే దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపాలు వెలిగిస్తే ఆ ఇంటిలో ధనలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున వ్యాపారస్తులు కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించడం, కొత్త పనులకు శ్రీకారం చుట్టడం కూడా ఆనవాయితీ. దీపావళి కేవలం టపాసుల పండుగ మాత్రమే కాదు. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగు వైపు పయనించాలని, చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని గుర్తు చేసే గొప్ప ఆధ్యాత్మిక వేడుక ఈ దీపావళి. మీ జీవితంలోనూ చీకటిని పారద్రోలి వెలుగును నింపే ఆ వెలుగుల పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు